హే వాట్సాప్ ఫోక్స్, కనిష్క్ హియర్. అండ్ ఇవాళ మేము ముగ్గురం బయటికి వెళ్తున్నాం. లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. వెనకాల ఉంది మన చెల్లమ్మ నిచ్చు, అండ్ నా పక్కన ఉంది మై వైఫ్. Hello. So we are going to Smithsonian National Zoological Park. That's where we are going. Right on green arrow only. Hindi రెడ్ ఏదో తేడాగా ఉందేంటి, నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడే వచ్చాం డీసీకి. జనరల్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ డీసీకి వస్తే ఏంటంటే పార్కింగ్ దొరకడు. కానీ లక్కీ ఇవాళ ఏందో స్మిత్సోనియన్ కరెక్ట్ మేము పోదాం అనుకున్న లొకేషన్ పక్కనే ఖాళీ దొరికిందో రోడ్, ఆడ ఖాళీ ఉండే. సో ఇప్పుడే ఆడ పార్క్ చేసుకొని ఇలా నడుస్తున్నాం డీసీ రోడ్ల మీద. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అన్నీ. అదే వింటర్లో వస్తే మాడిపోయి ఉంటుంది మొత్తం, ఒక్కడు కనబడే రోడ్ మీద. ఇలాంటి ట్రిక్స్ మీరు ఎప్పుడు చూసి ఉండరు, కొన్ని నేర్చుకోండి. మై డియర్ వైఫ్, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? This is for sight. This is for sun. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో. సన్ గ్లాసెస్ విత్ సైట్ వస్తున్నాయని తెలుసా ఇప్పుడు? రెండు ఒకటే కలిపి వస్తాయి. ఇలా రెండు పెట్టుకోవాలని తెలియక అందరు పిచ్చోళ్ళు ఎక్స్ట్రా కట్టి, ఇలాంటి పిచ్చోళ్ళు ఎక్స్ట్రా కట్టి దాంట్లో తీసుకుంటాం మేము అందరం. నెక్స్ట్ టైం నుంచి నిన్ను ఫాలో అవుతాం. జూ పక్కనే ఉంది అనుకున్నాం కానీ నడిచేది కొద్ది 10 నిమిషాల పైన పట్టింది ఆల్మోస్ట్ రావడానికి. ఇదే ఎంట్రన్స్. సో వెల్కమ్ టు స్మిత్సోనియన్ నేషనల్ జూ. లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ బోర్డు మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేసుకుంటే ఆన్లైన్లో పాసెస్ తీసుకోవడానికి ఉంటుంది. అది మేము అప్పుడే తీసుకున్నాము. అండ్ అది స్కాన్ చేసుకొని లోపలికి పంపించేస్తారు. సో ఇలా మనకు డైరెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏషియన్ ట్రైల్ పాండాస్ అని ఉన్నాయి చెప్పిన సైడే పోతున్నాము. సో ఇది ఇటు మంచి బ్యాంబూస్తో ఇలా స్ట్రక్చర్ చేశారు దీన్ని మొత్తము. మేబీ పాండా ఎకో సిస్టమ్ని మిమిక్ చేద్దామని. సో లెట్స్ సీ ఇక్కడ ఏమున్నాయో. మేము ఈ జూకి పాండాస్ చూద్దామని చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాము. కానీ ఇక్కడ మీటర్కి పాండాస్ అని హోర్డింగ్ బోర్డ్స్ పెట్టారు. కానీ కనుక్కుంటే ఏంటంటే పాండాస్ కమ్మింగ్ సూన్ అంట, అది కూడా 2 months పడుతుందంట. సరే అని చెప్పి ఇంకా డిసప్పాయింట్ అవ్వకుండా మిగతా యానిమల్స్ అన్న చూద్దామని వచ్చాము. బర్డ్ వాచింగ్ అని ఉండే, దానికో పెద్ద లైన్ కూడా ఉండే. వెయిట్ చేసి లోపలికి వచ్చాము. లోపలికి వస్తే ఇగో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, మొత్తం క్లోజ్డ్ ఉంది మీద. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ ఉండే, కొన్ని బైసన్స్ కూడా కనిపించినాయి. అండ్ దెన్ కొన్ని జీబ్రాస్ ఉన్నాయి, చీతా కనిపించింది. నాతో పాటు 2 కోతులు కాకుండా ఈ జూలో ఇంకో 2 కోతులు కనిపించినాయి. ఇవే అవి సేమ్ మా కోతుల్లానే ఆడుతున్నాయి. ఇది అమెజోనియా అని ఒక పార్ట్ ఆఫ్ ద జూ ఉండే. బేసిక్గా ఏంటంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని మిమిక్ చేయడానికి ట్రై చేశారు ఒక బిల్డింగ్ లోపల. అవి బేసిక్గా మొత్తం ఓపెన్ ఉన్నాయి, దాంట్లో మనం నడుస్తూ ఉంటాము. అవి అప్పుడప్పుడు లైక్ ఆల్మోస్ట్ మనకు హ్యాండ్ డిస్టెన్స్లో కూడా వస్తున్నాయి. అండ్ కింద మొత్తము అక్వేరియం టైప్లో సెటప్ చేశారు. మీరు అక్కడ చూస్తే కొన్ని స్టింగ్రేస్, డిఫరెంట్ కలర్డ్ స్టింగ్రేస్ ఉన్నాయి. అండ్ ఫిషెస్ కూడా చాలా పెద్ద ఫిషెస్ ఉండే. ఇది మొత్తం జూ ఫుల్ మ్యాప్ అండి. మాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నడవడానికి 20 minutes పట్టింది. సో ఒకవేళ కిడ్స్తో ప్లాన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1 day ప్లాన్ చేసుకోవాలి మీరు అన్నీ కవర్ చేసుకొని చూసుకోవడానికి. If you get a chance to rate it out of 5, ఎట్లా రేట్ చేస్తారు ఓవరాల్ జూని? అది మోస్ట్లీ లైక్ కిడ్స్కి వాళ్ళకి అంత కొంచెం వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని అనిపించింది. ఇక మనకు ఆ లోకల్ ఏరియాలో ఉన్నాము, టైంపాస్కి ఒక రోజు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అంతే. మేబీ లైక్ 2.5 out of 5. 2.5. ఓకే. బట్ ఇప్పుడు ఆల్రెడీ 7:30 అయింది. ఇప్పుడు ఇంకా మేర్లాండ్కి పోతున్నాం. అక్కడ బ్యాగ్ తీసుకొని ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ని కలిసి ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, డిన్నర్ చేసి సైన్ ఆఫ్ ఫర్ ద డే.